హాయ్ అండి అందరికీ. నేను నేను నా మాట నేను నా కాలజ్ఞానం. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నేను నా కాలజ్ఞానంలో, అట్లాగే వాట్సాప్లో నా నెంబర్ కొడితే మీకు స్టేటస్ వస్తాయండి. మొబైల్ నెంబరు అన్నిటికీ ఒకటే నాది, 9912603162. ఆ నెంబర్ కొడితే మీకు వాట్సాప్ లింక్ వస్తుంది. దాంట్లో వీడియోస్ చూసుకోండి. స్టేటస్లో పెట్టాను, కొన్ని వీడియో రూపంలో పెడుతున్నాను. సాయంత్రం లైవ్ ఉంటుంది, నాది కాదు. ఈ శ్రీరాముల కళ్యాణము లోక కళ్యాణం కావాలని ప్రతి సంవత్సరం చేసేది వేరు, ప్రకృతి విపత్తులు వచ్చేటప్పుడు చేసేది వేరు. కొంచెం కాకపోయినా కొంచెం, రూపాయిలో ఒక పావల, కొంచెం అంటే రూపాయిలో పావల అన్నాను కదా, ప్రాణహాని తప్పిపోతుందేమో అని ఒక చిన్న ఆశ. అయినా మనం భద్రాచలము ఎక్కడికో వెళ్ళి మనం పల్లెటూరులో చూస్తుంటారు, చాలామంది చందాలు వేసుకొని చేస్తుంటారు. ఇప్పటికీ ఆనవాయితుంది కదా. స్వామివారి కళ్యాణం చూడటం అనేది చాలా అదృష్టం. దాంట్లో నేను దగ్గరుండి మీరు ఇచ్చిన దాతలు అయితే ఎవరున్నారో వాళ్ళు, అట్లయితే నా సబ్స్క్రైబర్లు ఎవరున్నారో వాళ్ళు చేసుకున్న పుణ్యఫలమే అని చెప్పాలి. కానీ ఎంతైనా ఒకరిని లాక్కురాలేకే కదా మీ ఆర్థిక సహాయంగా నేను అడిగింది. చేశారు. ప్రతి ఒక్కరి పేర్లు చదవాలంటే గంటలు పడుతుంది నాకు. నేను చెప్పేదానికి మళ్ళీ పేర్లు మెన్షన్ చేయడానికి, మళ్ళీ అమౌంట్ చెప్పడానికి గంటలు పడుతుంది. అందువల్ల స్వామివారికి సమర్పించే దగ్గర ఏ పేరు నేను మెన్షన్ చేయట్లేదు. మీరు పంపించిన అమౌంట్లు అయితే నేను రాసుకొని ఉన్నాను. మూడో విషయం ఏంటంటే, స్వామివారి భజన బృందం వచ్చి వెళ్ళిపోయిన కాడి నుంచి వీడియో పెడతాను. స్వామివారు కళ్యాణోత్సవము పల్లకీలో బయటికి ఊరేగింపుతో వస్తారు, ముత్యాల తలంబరాలతో. అట్లాగే అన్నదాన కార్యక్రమం, అంత దానాల్లో కల్లా గోదానము, అన్నదానము, భూదానము చాలా గొప్పది. గుడి చేసుకోవడానికి బ్రహ్మం గారు అప్పట్లోనే భూమిని కొంచెం ఇమ్మని చెప్పి అక్కడున్న తహసీల్దార్ని అడిగారు. అవునా, ఆయన దానం ఇచ్చిన భూమి ఈరోజు ఆయన కట్టుకున్న బ్రహ్మంగారి ఇల్లు. రెండోది గోదానం, బ్రాహ్మణులకి ఖచ్చితంగా ఇవ్వాల్సింది. ఒకప్పుడు రాజులు ఇచ్చేవాళ్ళు, అందుకే ఆ రాజ్యం సుపరిపాలనగా బాగుండేది. అన్నదానం అది ఆల్రెడీ చెప్పాల్సింది మీకు అవసరం లేదు. ఆదిశంకరాచార్యులంతవారు భవతి భిక్షాం దేహి అన్న పదాన్ని నినాదాన్ని తీసుకొచ్చేది. అడుక్కోవడం కాదు, అది ఆదేశించడము కాదు, ఆర్జించడం. అన్నీ ఉన్న దైవత్వం పొందిన బాబాగారు, అదే సాయిబాబా గారు రోజు అడుక్కునేవాళ్ళు. తప్పు లేదు దాంట్లో. జోల్లో పశుపక్షాదులకు పెట్టి తన కడుపు నింపుకునేవాళ్ళు ఆయన. అవి తింటే ఆయన కడుపు నిండేది. మూగజీవాలకి పెట్టేవాడు ఆయన. కానీ కలియుగాంతంలో మనం పెట్టే అన్నము అది 100 మంది కానివ్వండి, 200 మంది కానివ్వండి, 2000 మంది కానివ్వండి, మనిషి ఎంత పరిగెత్తినా 2000 మంది. మీరైతే ఇంట్లో కూర్చోబెట్టి సాలలేసి 2000 మందికి మీరైతే పెట్టలేరు. 3000 మందికైనా పెట్టలేరు, కనీసం 100 మందికైనా పెట్టలేరు. ఎందుకంటే 100 మందికి పెట్టే స్థామత నాకు ఉంది. కానీ చేయించి ఇంటింటికి పోయి పిలిచి మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి దాంట్లో పెట్టి సమస్య ఏంటో చెప్పి దానికి పరిష్కారం ఏంటో చెప్పి ఇవన్నీ అయితే మీ వల్ల కాదు. అందువల్ల 100 మందికి చేసేది 10 మందికి చేయండి. తద్వారా 1కైనా 10కైనా నిలబడేది ఒకటే. 0 సంఖ్యకి ఏ విలువ ఉండదని అనుకుంటారు, కానీ పెరిగే కొద్ది డబ్బుకి 0కి విలువ ఎక్కువ. అట్లాగే చేసే కొద్ది దానానికి, దరిద్రానికి
చాలా తేడా ఉంటుంది. మీరు చేసింది ధన రూపేణ మీ కర్మను వదిలిచ్చేసుకున్నారు. ఆ కర్మ ఎన్ని రకాలుగా మారిపోయి ఒక కడుపు నిండిపోతుందంటే అది పుణ్యఫలం. అంటే మీకు సింపుల్ వర్డ్లో చెప్పాలంటే ఒక మురికి నీరుని తీసుకొని వడగట్టి ఫిల్టర్ చేయడం చేసి 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 3-4 సార్లు చేస్తే మంచి నీరు మినరల్ వాటర్ ఎట్లా తయారవుతుందో 10 సార్లు 10 మందికి ఒక్కొక్కసారిగా దానం ఇచ్చినప్పుడు ఆ 10 సార్లు ఏమంటే కర్మలు అనేవి తొలగిపోతాయి. స్వచ్ఛమైన మినరల్ వాటర్ ఎలా వస్తుందో అట్లాగా మీ జీవితం కూడా స్వచ్ఛందంగా వస్తుంది. కర్మలు తొలగిపోయి అక్కడ పుణ్యఫలాలు అని రాయబడతాయి. అర్థమవుతుందా? అందుకే నా కాడు ఉన్న మిమ్మల్ని ఎందుకు అడుగుతాను. అందరూ చేయలేరు. ఇప్పుడు 7,200 మంది ఉన్నారు. దాంట్లో ఎంతమంది చేశారు తెలుసా? 26 మంది మాత్రమే చేశారు. అది ఎవరికి దక్కాల్సిన పుణ్యం వాళ్ళకి దక్కుతుంది. అందుకే పొద్దున ఒక ఓడి వాడా, ఈ దాతలైతే ఎవరు ఉన్నారో వాళ్ళ కర్మలు ఇంతటితో సమాప్తము, స్వస్తి. మరో జన్మెత్తారు. శ్రీరాముడు ఒకే కళ్యాణం చేయగలిగేంత శక్తి మనకు ఆయన ఇచ్చాడంటే ఆయన అనుగ్రహం మన మీద ఉంది. అందరూ చేయొచ్చు కదా. ఈ ఊళ్ళో చాలామంది ఉన్నారు, కానీ ప్రతి అన్నదానము అది ఇది అన్నీ నేనే చెప్పిస్తున్నాను. ఎందుకంటే నా వెనక మీరున్నారని ఒక్క నమ్మకం, నా ముందు భగవంతుడు ఉన్నాడని ఒక్క ధైర్యము నమ్మకం ఉన్నప్పుడు వాడెంత దూరాన్న గెలాయించగలడు. ఒక్క కాలుతో మొదలుపెట్టినా రెండో కాలు వేస్తేనే కదా ముందుకు కదలగలము. మీరు నా కుడి భుజం, నా సబ్స్క్రైబర్లు, దయచేసి మీ సమస్యలకు కూడా పరిష్కారం ఉంటుంది. నేను నా కాలజ్ఞానాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో ఉన్న వాళ్ళే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో లైవ్ పెట్టినప్పుడు మీకు పరిష్కారం దొరుకుతుంది. దీంట్లో సమస్యలు దొరుకుతాయి, సమస్యలు చెప్పడం జరుగుతుంది. ఉంటానండి. సాయంత్రం లైవ్ పెడతాను. ఈ వీడియో చూడండి. వీలైనంత వరకు పక్కన వాళ్ళకి షేర్ చేయటము, లైక్ చేయడము అదన్నా చేయండి. ఇది నేను స్వతహాగా కోరుకుంటున్నది. సబ్స్క్రైబర్లు అనేది అది మీ ఇష్టం. మీకు మంచి జరుగుతుంది, ప్రజలకన్నా అంటే మనకి జరగకపోయినా పక్కన వాడికన్నా జరుగుతుంది అనుకున్నప్పుడు ఒక మానవుడిగా కాదు, ఒక దైవాంశ సంభూతుడిగా ఆలోచించుకొని మనసుతో చూడండి, కళ్ళతో కాదు. మనం పెట్టలేనప్పుడు పక్కన వాడికైనా ఆయన పెడుతున్నాడు, పక్క వాళ్ళ చేతనే పెట్టిస్తున్నాడు. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగా 10 అవుతుంది, 10 మందికి చేరుద్ది. అట్లాగే లైక్ చేయడం వల్ల నేను మీకు ఇంకోటి చూపించలేదు, అది చూపిస్తాను. ఆశ్చర్యపోతారు మీరు. నా ధనం, మన ప్రాణాలు అన్నీ కూడా ఈశ్వరార్పణం. మిమ్మల్ని రుణ విముక్తుల్ని చేస్తున్నాను. నేను మీ నుంచి రుణం తీసుకుంటున్నాను, కానీ బాకీ పట్టడం లేదు. నేను మీ బాకీ భగవంతుడి దగ్గర చెల్లిస్తున్నాను. ఇది తథ్యం. అన్నపూర్ణేశ్వరి కటాక్ష ప్రాప్తిరస్తు. ఎందుకంటే నా వెనకింత మంది ఉన్నారని ఒక్క సంతోషంలో మాట తడ్డుపడుతుంది, తప్పు కనుకోవద్దు. అనంత అన్నదానాలు ఉన్నాను కదా, అనంతుడే అన్నదానం. ప్రకృతి బతకాలంటే అనంతుడు ఉండాల్సిందే. సర్వే జనా సుఖినో భవంతు. దీంట్లో చిన్నవాళ్ళు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, ఎవరికైనా నా సబ్స్క్రైబర్లకి ధర్మ మార్గంలో నడుస్తున్నందుకు మీ పాదాలకు నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఇది తప్పు కాదనే నా ఉద్దేశం. ధర్మ మార్గంలో ఎవరున్నారో వాళ్ళకి ఖచ్చితంగా శిరస వహించాలి, శిరసైన దింపాలి. అది నాకు తెలిసిన ధర్మం. తప్పుడు మార్గం ఎంచుకొని పక్కవాడిని ఎవడో ఇబ్బంది పెడుతున్నాడో వాడు తల తీయాలి. ఇది నాకు తెలిసిన ధర్మమే. తప్పుని నేను ఒప్పుకుంటాను, పక్కవాడు ఒప్పుకోడు. ధర్మాన్ని నేను వెళ్తున్నాను, ధర్మ మార్గంలో. నా దారికి అడ్డొచ్చిన వాడు నాకు ముళ్ళు అడ్డం వచ్చింది, పక్కకి తీసుకొని పోతాను.
అది అక్కడ ఉందని నేను ఆగిపోతానా? ఆగిపోను. అర్థమైంది కదండి. దాతలందరికీ నా శిరసాభివందనం, నా సబ్స్క్రైబర్లకి శిరసాభివందనం. మీరు మేలు చెయ్యండి, చేయకపోండి, డబ్బులు కొట్టండి, కొట్టకపోండి. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా నా ఇల్లు ఒళ్ళైనా సరే, సరైన శరీరాన్నైనా సరే తాకట్టు పెట్టి భగవంతుడికి చేస్తా. అది ఈ తలకు ఒక రేటు ఉంది తెలుసా మీకు? జ్ఞానము బుద్ధించ సరస్వతి వాగ్దేవి. నేను అడిగితే పెద్ద పెద్ద వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఆ పెద్ద పెద్ద వాళ్ళ కర్మలు వాళ్ళే పడినాయండి. మరి మధ్యతరగతి వాడు, కూటికి లేని వాడి పరిస్థితి? నేను వాళ్ళనే చూస్తాను ఎక్కువగా, పెద్ద పెద్ద వాళ్ళని చూడను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, ఓకేనా? సాయంత్రం చూడండి.